హలో ఆల్, ఈ వీడియోలో వ్లాడిమిర్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక లిమిటెడ్ సిరీస్, దేనికంటూ సీజన్ 2 లాంటివి అయితే ఏమీ ఉండవు. ప్రెసెంట్ అయితే 8 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ వచ్చింది. 8 ఎపిసోడ్స్ తో కంప్లీట్ అయిపోద్ది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 30 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్ కాబట్టి బాగుంది డబ్బింగ్ కూడా. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన రేచల్, తన ఒక టీచింగ్ ప్రొఫెసర్ అన్నమాట. అండ్ హ్యాపీలీ మ్యారీడ్ కూడా, తనకు ఒక డాటర్ కూడా ఉంటుంది. ఆమె టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు సేమ్ అదే యూనివర్సిటీకి ఒక అసిస్టెంట్ టీచర్ కూడా జాయిన్ అవడం అయితే జరుగుద్ది. ఈ రేచల్ కి తన మీద అయితే కొంచెం లవ్ అన్నది క్రియేట్ అవుద్ది, అఫెక్షన్ అన్నది క్రియేట్ అవుద్ది అనమాట. అది ఎంత ఆబ్సెషన్ గా మారింది, దాని వల్ల ఆమె లైఫ్ ఎలా మారింది, ఆ పర్సన్ లైఫ్ ఎలా మారింది, వీడి యూట్యూబ్ నడుస్తుంది భయ్య ఈ స్టోరీ అన్నది. ఓడి అమ్మ, స్టోరీ చెప్పడానికి కూడా కష్టపడాల్సి వచ్చింది రా బాబు, ఎందుకంటే దీన్ని అంత ఓపెన్ గా చెప్పలేము అనమాట స్టోరీని. మరి 18+ స్టోరీ ఇది, సో అందుకే కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పాల్సి వచ్చింది. నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు నచ్చే కంటెంట్ కాదు ఇది, నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద మోజు పడ్డం, తనతో రొమాన్స్ చేయాలనుకోవడం, కానీ అది ఒక అబ్సెషన్ లా మారిపోవడం, సో దానికోసం తను ఇమాజినేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ వినడానికి బాగుంటాయి, చూడడానికి చాలా చండాలంగా ఉంటాయి. ఈ సిరీస్ లో లాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఇమాజినేషన్స్ వచ్చిన ప్రతిసారి ఇరిటేషన్ వచ్చేది నాకు. అసలు ఆ కాన్సెప్టే నాకు వర్కౌట్ అవ్వాల. ఈ కాన్సెప్ట్ తో మూవీ తీస్తేనే వరస్ట్, అలాంటిది సిరీస్ తీశారు, అది కూడా 8 ఎపిసోడ్స్ తో. ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం ఉండదు భయ్య, సోది సోది సోది. మెయిన్ లీడ్ క్యారెక్టర్, మెయిన్ గా రేచల్ లో ఆమె అంత బాగుంటుంది భయ్య. ఎవరు బ్రో అంత బాగుంటుంది అంటున్నావు, ఎవరో మీకు తెలియదు అనుకుంటే కనుక మమ్మీ మూవీ గుర్తుందా, ఆమె ఎంత బాగుంటది బ్రో. ఓకే ఏజ్ అయిపోయింది కానీ స్టిల్ ఇంకా బ్యూటిఫుల్ గానే ఉంది. అలాంటి ఆమె ఒకరి మీద మనసు పడ్డం, మోజు పడ్డం, తనతో రొమాన్స్ చేయాలని అబ్సెషన్ ఫీల్ అయిపోవడం, మరి ఎలా పడితే అలా చూపిస్తారు అన్నమాట. అంటే చాలా నీడీగా చూపిస్తారు ఆ క్యారెక్టర్ ని. అసలు వర్కౌట్ అవుతుంది ఆ క్యారెక్టరైజేషన్ అన్నది. ఆమె దీనికి ఎందుకు ఒప్పుకుందో నాకు అర్థం కాలేదు. లిటరలీ ఆమె ఉంది కాబట్టి, ఆమె పర్ఫార్మెన్స్ కోసం, అంటే ఆమెను చూడాలన్నట్టుగా చూద్దాం అనుకుంటే మాత్రం మీరు చూడొచ్చు. ఆమె కోసం ఉన్నదంతా కూడా డ్రామా వైజ్ గానీ, క్యారెక్టర్స్ వైజ్ గానీ ఏది వర్కౌట్ అవ్వదు అనమాట. డ్రామా అంతా కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది. ఎక్కడా కూడా కథలదు స్టోరీ అన్నది. ఆ ఇమాజినేషన్స్, ఆ సొల్లు కాచుకోవడం, వీటి చుట్టూ నడుస్తుంది డ్రామా అంతా. నాకైతే వర్కౌట్ అవ్వలేదు, అస్సలు వర్కౌట్ అవ్వలేదు సిరీస్ అనేది. నాకు నచ్చే కాన్సెప్ట్ కాదు ఇది, సో అందుకే నాకు నచ్చలేదు. మీరు ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూడండి. ట్రై చేద్దాం అనుకుంటే మీకే అర్థం అయిపోతుంది ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో ఏది ఉంటుందో అదే రన్ అవుతుంది చివరి వరకు కూడా. ఇక మించి ఏం చెప్పడానికి కూడా లేదు సిరీస్ లో, ఎందుకంటే చెప్తే మళ్ళీ మొత్తం 18+ అయిపోద్ది. సిరీస్ 18+, నా వీడియో 18+ అయిపోవడం కూడా నాకు ఇష్టం లేదు. సో మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. సిరీస్ అయితే ఫ్యామిలీ వాచబుల్ కాదు. మీకైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.